మనం నిన్నటి వీడియోలో చూసిన విషయం ఇప్పుడు చాలా వేగంగా డెవలప్ అవుతోంది. అప్పటివరకు కేవలం మాటలుగా కనిపించిన విషయం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో యాక్షన్గా మారుతున్నట్టుగా ఉంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు జస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, అదొక స్ట్రాటజీగా మారింది. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్ లొంగిపోవాలి, లేకపోతే దేశాన్ని నాశనం చేస్తామని చెప్పడమనేది చాలా పెద్ద విషయం. ఇది సాధారణంగా చెప్పే మాట కాదు, దాని వెనకాల ప్లాన్ ఉంటుంది. ఇక్కడ మరింత షాకింగ్ విషయమేమిటంటే, ట్రంప్ ఒక్కరే కాదు, అమెరికా వార్ మినిస్టర్ అయిన పీట్ హెగసెత్ కూడా అదే మాట చెప్పాడు. ఇద్దరూ ఒకే లైన్లో ఇరాన్ని స్టోన్ ఏజ్కి తీసుకెళ్తామని చెప్పడమంటే ఇది ర్యాండమ్ కామెంట్ కాదు, ఇది ప్లాన్ చేసిన మెసేజ్. ఒక దేశాన్ని స్టోన్ ఏజ్కి తీసుకెళ్తామంటే అది ఫిజికల్గా 10,000 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తామని అర్థం కాదు, ఆ దేశంలోని మొత్తం సిస్టమ్ని కూలదోయడం. ఇక్కడ ఐరనీ ఏమిటంటే, కొన్ని రోజుల క్రితం ఇదే ట్రంప్ ఇరాన్ ప్రజలను కాపాడుతాము అని చెప్పాడు. అక్కడి గవర్నమెంట్ ప్రజలను ఇబ్బంది పెడుతోందని, మేము హెల్ప్ చేస్తామని ట్వీట్లు చేశాడు. కాని ఇప్పుడు అదే వ్యక్తి దేశం మొత్తాన్ని నాశనం చేస్తామంటున్నాడు. అంటే హెల్ప్ చేస్తామని చెప్పిన ప్రజలే ఇప్పుడు టార్గెట్ అయ్యే పరిస్థితి. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. టాప్ లీడర్స్ మాట్లాడే ప్రతి మాటకు ఒక వెయిట్ ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ట్రంప్ చాలా అగ్రెసివ్ లాంగ్వేజ్ వాడటం పరిస్థితి ఎంత టెన్షన్లో ఉందో చూపిస్తోంది. ఇది డిప్లొమాటిక్ స్టేట్మెంట్ కాదు, ఇదొక ఓపెన్ వార్నింగ్. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనే నిర్ణయం అమెరికా చేతుల్లో లేదు. చాలామంది బయటకి కనిపించేది అమెరికా అని అనుకుంటారు, కానీ ఈ గేమ్ని నడిపిస్తున్నది ఇజ్రాయెల్ అని అనిపించే పరిస్థితులున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ క్లియర్గా చెప్పాడు, ఇంకా 1000 టార్గెట్స్ ఉన్నాయి, అవన్నీ పూర్తయ్యే వరకు యుద్ధం ఆగదు అని. ఇక్కడ స్టోనేజ్ అనే పదం అసలర్థం ఏమిటంటే, ఒక దేశాన్ని పూర్తిగా ఫంక్షన్ కాకుండా చేయడం, పవర్ కట్ చేయడం, బ్రిడ్జెస్ని డిస్ట్రాయ్ చేయడం, కమ్యూనికేషన్ సిస్టమ్ని ఆఫ్ చేయడం. ఇప్పుడు ఇదే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక కీలక బ్రిడ్జ్ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయడం దానికి ఉదాహరణ. అది కేవలం ఒక బ్రిడ్జ్ కాదు, ఒక ఎకానమీకి బలమైన నాడి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆ బ్రిడ్జ్ దగ్గర మిలిటరీ బేస్ కూడా లేదు, అయినా ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే ఇది డైరెక్ట్ వార్ కాదు, ఇది సిస్టమ్ని వీక్ చేసేవార్. మెల్లగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోలదోయడం ద్వారా దేశాన్ని లోపల్నించి బలహీనపరచడం. ఇది చాలా డేంజరస్ స్ట్రాటజీ. ఇప్పుడు యుద్ధం పూర్తిగా మారిపోయింది. ఇది గన్స్తో జరిగే యుద్ధం కాదు, ఇది టెక్నాలజీ వార్. కమ్యూనికేషన్ని జామ్ చేయడం, రాడార్ని ఆఫ్ చేయడం, శత్రువు కళ్ల ముందే బ్లైండ్ చేయడం, ఇవే ఇప్పుడు నిజమైన వెపన్స్. అమెరికా దగ్గర ఉన్న ఈ టెక్నాలజీ వల్ల డైరెక్టుగా పోరాడకుండానే శత్రువును కంట్రోల్ చేయగలుగుతోంది. ఇక ఈ మొత్తం సిచ్యువేషన్ ప్రపంచంపై భారీ ప్రభావం చూపుతోంది, ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ఇది క్లోజ్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది, ఆయిల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ షార్టేజ్ వస్తుంది. అందుకే ఇప్పుడు దాదాపు 60 దేశాలు కలిసి ఇరాన్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ మన ఇండియా చాలా స్మార్ట్గా ప్లే చేస్తోంది. ఎవరివైపు పూర్తిగా నిలబడకుండా అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. అందుకే ఇరాన్ కూడా ఇండియాను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం లేదు. ఇది డిప్లొమసీలో చాలా పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడొక పెద్ద ప్రశ్న బయటకొస్తోంది, ఇరాన్ తర్వాత ఎవరు? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా చాలామంది నెక్స్ట్ టార్గెట్గా పాకిస్తాన్ పేరు చెబుతున్నారు. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఈ నేరేటివ్ మాత్రం వేగంగా పెరుగుతోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే వాళ్లు తమ పాత పర్షియన్ సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నారు, తమ చరిత్రను గుర్తుచేసుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చాలా డిఫరెంట్. గతంలో ఉన్న పవర్ ఇప్పుడు లేదు, కానీ మెంటల్ స్ట్రెంగ్త్ మాత్రం ఇంకా ఉంది. ఇప్పుడు అసలు క్లైమాక్స్ ఏమిటంటే, ఇరాన్ లొంగిపోతుందా లేదా ఫైట్ చేస్తుందా? చరిత్ర చూస్తే ఇరాన్ సులభంగా లొంగిపోదు. కానీ ప్రస్తుత పరిస్థితి చాలా ప్రెషర్తో ఉంది. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్, మరోవైపు ప్రపంచ దేశాలు. ఈ పరిస్థితిలో ఒక చిన్న తప్పు కూడా పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. ఇది కేవలం ఒక్క దేశం సమస్య కాదు, ఇది గ్లోబల్ సమస్య, మనందరిపై ప్రభావం చూపే విషయం. ఎకానమీ నుంచి ఫ్యూయల్ ధరల వరకు ప్రతీ దాంట్లో ఇది కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నది ఒక సాధారణ యుద్ధం కాదు, ఇది పవర్ కోసం జరుగుతున్న పోరు. ఎవరు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు అన్నదానికోసం జరుగుతున్న పోరు. మరి చివరికి ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇది ప్రపంచాన్ని మార్చే సంఘటన. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్,
జై భారత్, భారత్ మాతాకి జై.